హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కార్ అయితే ఖమ్మంలో అయితే ఉంది, M&M కార్స్లో. ఫ్రెండ్స్, హర్యానా కార్ అండి, ఖమ్మంలో అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర XUV 500 W10 టాప్ అండ్ వేరియంట్ అండి. 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, సన్ రూఫ్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2017 రిజిస్ట్రేషన్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 52,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కానీ, గేర్ బాక్స్ కానీ, సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్, స్టెప్నీ టైర్ తో సహా 5 టైర్లు కూడా దాదాపుగా ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 15 నుంచి 17 1 లీటర్ డీజిల్ కి హైవే మీద అయితే మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది. రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి. అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ ని. సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. లెదర్ సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే డ్రైవర్ సైడ్ అయితే ఉందండి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ లెఫ్ట్ లో వచ్చేటటువంటి యాప్రాన్ కానీ, రైట్ లో వచ్చేటటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. సిల్వర్ కలర్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,35,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 7,35,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మహేంద్ర XUV 500 W10 టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండి. LED DRLs కూడా అయితే ఉంటాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% టైర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల మీకు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది. అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% ఫ్రంట్ టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ అండి. అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి, మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ, ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 52,318 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే గేర్స్ స్మూత్గా పడుతున్నాయి. సన్ రూఫ్ ఓపెన్లో కానీ, క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి చూడొచ్చు, సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను. అలాగే కటన్ కూడా
ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. కటన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చు. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డిక్కీ స్పేస్, ఒకవేళ డిక్కీ స్పేస్ పెంచుకోవాలనుకుంటే ఒక సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు, 2 సీట్లను ఫోల్డ్ చేసుకోవచ్చు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే టూల్ కిట్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. స్టెప్నీ అయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. రేస్ దేదో ఓకే ఇంజన్ బంద్ కర 2000 ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి బ్యాటరీ ట్రబుల్ అయితే లేదు, ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే లేదు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్, మహేంద్ర XUV 500 W10 వేరియంట్ అండి. 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, 52,000 తిరిగిందండి. ఈ కార్ కాస్ట్ 7,35,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.